Gokul started recording. అందరికి లాస్ట్ వీక్ డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి ఏంటి లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ మనము గోల్ సెట్టింగ్ ఎలా చేయాలి లేకపోతే డెసిషన్ మేకింగ్ ఏంటి వీటి గురించి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా మనము ఎస్ క్యారియర్ అవేర్నెస్ ఏంటి అన్కన్వెన్షనల్ క్యారియర్స్ ఏమేంటి ఇవన్నీ మనము లాస్ట్ వీక్ లో నేర్చుకున్నాము ఈ వీక్ లో మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మీకు 1 minute ప్లీజ్ నా సిస్టమ్ షేర్ చేస్తున్నాను మీ అందరికి అందరికి హాయ్ హాయ్ సో మనము లాస్ట్ వీక్ నేర్చుకున్నది కాకుండా ఈ వీక్ లో మనం ఇంకొక టాపిక్ తోటి ఈ వీక్ స్టార్ట్ చేద్దాము మనము ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే 21st సెంచరీ మనకి ఈ సెంచరీలో అతి ముఖ్యమైన స్కిల్స్ ఏంటి ముఖ్యమైన స్కిల్స్ మనకి ఏంటి అన్న దాని గురించి ఈ రోజు మనం క్లాసులో డిస్కస్ చేసుకుంటున్నాం ఓకే చేసుకోబోతున్నాం అసలు స్కిల్ అంటే ఏంటి ఎస్ చెప్పండి ఇక్కడ స్కిల్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ స్కిల్ చెప్పాలి అందరూ ఆల్రెడీ 91 92 టక్క జాయిన్ అవుతున్నారు అందరూ రైట్ స్కిల్ అంటే ఏంటి మీనింగ్ ఆ స్కిల్ వల్ల మనకి లాభాలు ఏంటి ఆ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి ఆన్సర్స్ ప్లీజ్ నాట్ వాట్ ఈస్ దిస్ నాట్ ఎన్ఓటి అంటే ఏంటండి స్కిల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అంటే ఏంటి ఇక్కడ మీరు టైప్ చేయాలి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే 21వ శతాబ్దంలో మనకి అత్యవసరమైన స్కిల్స్ ఏంటి 21st సెంచరీలో ఎస్ దానికంటే ముందర మనము స్కిల్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను అసలు స్కిల్ అంటే ఏంటి చెప్పాలి మీరు గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ ఓకే స్కిల్ అంటే నాకు తెలుగు మీనింగ్ చెప్పగలుగుతారా నేను తెలుగులో పూర్ అనుకోండి నాకు తెలుగు మీనింగ్ చెప్పగలుగుతారా మీరు స్కిల్ అంటే ఏంటి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ స్కిల్ ఎస్ ఇక్కడ ఎవరో చెప్పారు చూడండి నైపుణ్యము రైట్ స్కిల్ అంటే ఏంటంటే నైపుణ్యము ఇది ఒక్కొక్క జనరేషన్ కి
ఒక్కొక్క జనరేషన్ కి స్కిల్ మారుతూ వచ్చింది. సపోజ్ మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ తీసుకోండి. మీరు మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ లో వాళ్ళు, మీ గ్రాండ్ ఫాదర్ దానికంటే ముందర జనరేషన్ లో వాళ్ళందరికీ ఒట్టి వ్యవసాయమే. మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ లో వాళ్ళ స్కిల్ ఏది ఉండేది ఆ టైంలో? మీ గ్రాండ్ ఫాదర్ జనరేషన్ లో వాళ్ళకి అవసరమైన స్కిల్, అక్కడ ఉన్న టీచర్స్ కూడా చెప్పచ్చు. టీచర్స్ మీ పేరెంట్స్ జనరేషన్ లో ఎక్కువగా మనకి వినిపించిన స్కిల్ ఏంటి ఆ రోజుల్లో? ఈ తర్వాత మీ పేరెంట్స్ జనరేషన్ లో మనం 21st సెంచరీ గురించి మాట్లాడుకునే ముందర మన పేరెంట్స్ లేదంటే కనుక మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నదాన్ని మనం మాట్లాడుకుంటే, మనం ఏం నేర్చుకోవాలి, మనకేంటి దానివల్ల లాభము అన్నది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది కదా. డీటెయిల్కి ఆన్సర్ చెప్పండి నాకు ప్లీజ్. మీ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద గ్రాండ్ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో ఆ రోజుల్లో ఒకవేళ మనకి జాబ్ రావాలి అంటే కనుక ఎక్కువగా వినిపించే స్కిల్ ఇది కంపల్సరీగా కావాలి, మనకు ఉద్యోగం కావాలి అంటే అని వినిపించే స్కిల్ ఏది? ఎస్ చెప్పాలి ప్లీజ్ బి ఇంటరాక్టివ్. ఏంటండి ఇది PATION అంటే ఏంటిది? చెప్పాలండి, ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను మీకు. 4:08 అయింది, ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఐదర్ మీకు తెలిసి మీ పేరెంట్స్ జనరేషన్ కానీ, లేదు అంటే కనుక మీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కానీ ఆ టైంలో అవసరమైన స్కిల్ ఏంటి మీరు టైప్ చేయాలి ఇక్కడ. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. డిసిప్లిన్, ఓకే. స్కిల్ అన్నది డిసిప్లిన్ స్కిల్ కింద రాదండి. నేను అడుగుతున్న స్కిల్ వేరే, మీరు చెప్తున్న స్కిల్ వేరే. ఆ రోజుల్లో ఉద్యోగం రావడానికి అవసరమైన నైపుణ్యము ఏంటి? ఓకే, 2 నిమిషాలు అయిపోయింది. మా గ్రాండ్ ఫాదర్ మా పేరెంట్స్ టైంలో, అదే మీ గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఎక్కువ అడిగే స్కిల్ సెట్ ఏంటి అంటే ఆ టైం లోపల మీరు చూసారో లేదో, స్టిల్ ఐ డోంట్ నో. టైప్ రైటర్, షార్ట్ హ్యాండ్, టైప్ రైటర్లు ఉండేవారు రోజుల్లో, టైప్ చేసేవారు.
మీరు పాతకాలం సినిమాల్లో కానీ వాటిల్లో కానీ మీరు చూస్తూ ఉంటే అక్కడ టైప్ చేస్తూ ఉండేవారు. టైప్ మిషన్ అనేవాళ్ళు దాన్ని. ఆ రోజుల్లో ఎవరికన్నా సరే షార్ట్ హ్యాండ్ కూడా ఏదన్నా డిక్టేషన్స్ అవి చెప్తూ ఉంటే ఫాస్ట్‌గా రాయడానికి ఆ రోజుల్లో మేనేజర్స్ వాళ్ళ దగ్గర షార్ట్ హ్యాండ్ రాసే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటూ ఉండేది. సో, ఆ రోజుల్లో ఎవరన్నా సరే ఏది చదువుకున్నా దాంతో పాటు షార్ట్ హ్యాండ్ ఇంకా టైప్ రైటింగ్ కంపల్సరీ నేర్చుకునేవాళ్ళు. రైట్. అది మీ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మీ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్‌లో మీ టీచర్స్ మీ టీచర్స్ ఆర్ మీ పేరెంట్స్ జనరేషన్ అంటే ఇక్కడ నుండి ఒక 20 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే ఈ జనరేషన్ మొత్తం అంతా కంప్యూటర్స్ లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుండి అందరూ కంప్యూటర్స్ అంటున్నారు. రైట్. కంప్యూటర్స్ అంటున్నారు. ఇప్పుడు అలాగే మనకి 21st సెంచరీలో ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు మీరు ఉద్యోగానికి బయటికి వెళ్తే అత్యవసరమైనవి 4 ఉన్నాయన్నమాట. 21st జనరేషన్ వాళ్ళకి అత్యవసరమైన 4 స్కిల్స్ అంటే 4 నైపుణ్యాలు. అవి ఏమేంటో మనం ఈరోజు క్లాస్‌లో చూద్దాం. వాటిని 4 సీస్ అంటాం మనము. 4 సీస్ ఏంటి అంటే కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ. ఓకే. కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఈ జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యవసరమైన 4 ఏవైతే స్కిల్స్ అవసరమో ఆ 4 ఏంటి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్, సెకండ్ కొలాబరేషన్, సెకండ్ అన్న థర్డ్ అన్న ఎలాగన్నా మీరు ఆర్డర్ ఎలాగన్నా తీసుకోండి. మీరు ఐదర్ ఈ ఆర్డర్లో అన్న తీసుకోండి, ఈ ఆర్డర్లో అన్న తీసుకోండి. ఫస్ట్ కమ్యూనికేషన్, సెకండ్ కొలాబరేషన్, థర్డ్ క్రిటికల్ థింకింగ్, ఫోర్త్ ఈజ్ క్రియేటివిటీ. ఈ 4 స్కిల్స్ అత్యవసరము. ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఏమేమి అవసరం మనకి? ఫస్ట్ ఈజ్ what is the first one? First is the communication. First is the communication. First is communication, second is collaboration, third is critical thinking, fourth is creativity. ఈ 4 స్కిల్స్ మనకి ఈ రోజుల్లో అత్యవసరము. ఎనీ జాబ్, మీరు ఏ జాబ్ కన్నా వెళ్ళండి, ఈ జాబ్ లో వెళ్ళినా కానీ ఈ 4 జనాలు అడుగుతూ ఉంటారు. కమ్యూనికేషన్, మీరు అనుకున్నది క్లియర్ గా చెప్పగలుగుతున్నారా లేదా అన్నది అతి ముఖ్యమైనది. ఒక్కొక్కటి చూద్దాం మనం ఇప్పుడు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? స్పీక్, లిజన్ అండ్ షేర్. కమ్యూనికేషన్. స్పీక్ అంటే ఏంటి? మాట్లాడడం. రైట్. మీకు అర్థమైన దాన్ని అవతల వాళ్ళకి క్లియర్ గా చెప్పగలుగుతున్నారా లేదా, అవతల వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చెప్పగలుగుతున్నారా లేదా, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థింగ్. సెకండ్, అవతల వాడు చెప్పినది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా లేదా, దట్ ఈస్ సెకండ్ థింగ్. ఓకే. మూడోది ఏంటి అంటే షేర్. మనకి తెలుసున్న దాన్ని అవతల వాళ్ళకి షేర్ చేసుకుంటున్నామా లేదా, ఇది మూడవ విషయము. ఈ 3 కమ్యూనికేషన్ లో వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే మనకి అర్థమైన దాన్ని లేకపోతే మనకి తెలుసున్న దాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్, అవతల వాళ్ళు చెప్పేదాన్ని మనము వినడము. దట్ ఈస్ సెకండ్ థింగ్. కొంతమంది ఉంటూ ఉంటారు, మీరు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది అవతల వాళ్ళు చెప్తూ ఉంటే కనుక వాళ్ళు చెప్తున్న దాన్ని ఐదర్ డైరెక్ట్గా వినన్నా వినరు, లేకపోతే అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళ మొబైల్స్లోను వాటిల్లోనూ వీళ్ళ ధ్యాసలో వీళ్ళు ఉంటారు తప్ప అవతల వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. రైట్? అలా కాకుండా ఒకటి, కొంతమంది ఉంటారు చాలా బాగా తెలుసు, నాలెడ్జ్ చాలా బాగా ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు, అవతల వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేయలేరు. సారీ, అవతల వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేయలేరు. అప్పుడు కూడా అవతల వాళ్ళకి అర్థం కాదు కదా. మనము సరిగ్గా అవతల వాళ్ళకి చెప్పలేకపోతున్నాము అంటే మనము అవతల వాళ్ళని కన్వే సరిగ్గా చేయలేకపోతున్నాము అంటే అది కూడా ఒక ఫెయిల్యూరే కదా. లేదంటే అవతల వాళ్ళు చెప్పినది అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే అది కూడా ఒక రకమైన ఫెయిల్యూరే. ఇంకా మూడోది ఏంటి, అవతల వాళ్ళకి మనకి తెలుసున్న దాన్ని అవతల వాళ్ళకి షేర్ చేసుకోకపోవడము. ఇది. సో మనము ఏదన్నా సరే ఈ రోజుల్లో మనం చూసుకుంటే గనక మనకి అత్యవసరమైనది ఏంటి అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో ఉండేవి ఏమేమి ఉంటాయి? కమ్యూనికేషన్ లో ఉండేవి ఒకటి స్పీక్, ఒకటి లిసన్, ఒకటి షేర్. ఈ మూడే మూడు. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? Gokul, you are able to see my screen, right? Yes. So first is communication. First is communication. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనము అవతల వాళ్ళతోటి ఐదర్ దాన్ని మాట్లాడడం అన్న అనొచ్చు, వినడం అన్న అనొచ్చు, రాయడం అన్న అనొచ్చు. ఓకే, ఏదన్నా కానీ అది కమ్యూనికేషన్ రూపంలోనే వస్తుంది మనకి. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ ఈస్ కమ్యూనికేషన్ అయిపోయింది కదా. సెకండ్ ఈస్ కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఏంటంటే వర్కింగ్ విత్ ద టీమ్స్, వర్క్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, సాల్వ్ టుగెదర్. ఇవన్నీ కూడా మనకి కొలాబరేషన్ లో వచ్చేవన్నమాట. రైట్? కొలాబరేషన్ ఇక్కడ రాస్తాను మీకు. సెకండ్, collaboration. Second is collaboration. Collaboration ఏంటి? వర్కింగ్ టుగెదర్. ఓకే, గట్టిగానే మాట్లాడుతున్నా అండి, నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాము. సో ఒక నిమిషము, లెట్ మీ ట్రై టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆల్సో. ఓకే, సెకండ్ ఏంటి అంటే కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు వర్కింగ్ టుగెదర్. ఓకే, ఐడెంటిఫై ద ప్రాబ్లం, వర్కింగ్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, సాల్వ్ టుగెదర్. ఏదన్నా సరే మనకి ఒక సమస్య వచ్చింది అనుకోండి, మనము ఒక సమస్యని ఎలా రిజాల్వ్ చేస్తాం చెప్పండి? ఓకే, అదర్వైజ్ ఒక చిన్న పోల్ పెడతాను. మీ స్కూల్లో మీరు ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది కదా. ఆగస్ట్ 15th కి ఓకే, ఆగస్ట్ 15th want to conduct sports in your school. Want to conduct ఆగస్ట్ 15th వస్తుంది.
ఈ August 15th కి యూ వాంట్ టు కండక్ట్ స్పోర్ట్స్ ఇన్ యువర్ స్కూల్. సో వాట్ ఆర్ ది స్టెప్స్? మీరు ఏమేమి చేస్తారు దానికి? మీరు మీ స్కూల్లో కనుక స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి అంటే కనుక మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారు? నాకు ఇక్కడ రాయండి ప్లీజ్. ఇక్కడ ఒక్కొక్కళ్ళు రాయండి. దాంట్లోనే మనము కొలాబరేషన్ అని చెప్పినవన్నీ వర్క్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, సాల్వ్ టుగెదర్ అన్ని వచ్చేస్తాయి మనకి ఇక్కడ. మీరు ఇక్కడ రాయండి స్టెప్స్ ఒక్కొక్కటి. మీకు ఒక 2 minutes టైం ఇస్తాను. August 15th కి మీ స్కూల్లో మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి మీరు ఎలా ముందరికి వెళ్తారు అన్నది పాయింట్స్ రాయండి. ఒక్కొక్క పాయింట్. Yes, రాయండి. Yes, practice together, work together, how to do, we will discuss together. యా, కొలాబరేషన్ కి మీరు ఇక్కడ డైరెక్ట్ కొలాబరేషన్ అన్నారు. కొలాబరేషన్ అన్నదానికి మనకి ఇక్కడ రాసేది చూడండి. ప్రాక్టీస్ టుగెదర్, వర్క్ టుగెదర్, హౌ డు వి డూ విల్ డిస్కస్ టుగెదర్, కండక్ట్ ద స్పోర్ట్స్, విల్ వర్క్ టుగెదర్. రన్నింగ్, మ్యూజికల్ చైర్, గేమ్, స్కిప్పింగ్, ఖోఖో. ఎస్, ఇంకా రాయాలి అందరూ. We'll ask teacher help and conduct it together. Okay. Then next, ఇంకా రాయండి. అన్ని రాసిన తర్వాత మనము క్రియేట్ ప్లే కోడ్. ఓకే. ఫ్లాగ్ హాయిస్టింగ్ స్పెల్లింగ్ చూసుకోండి. ఫ్లాగ్ హాయిస్టింగ్ స్పెల్లింగ్. కండక్ట్ గేమ్, ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, ఖోఖో, pyramids, ఓకే. సో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? స్టెప్ 1 లో మనము ఇక్కడ అనుకున్నట్టు వర్క్ టుగెదర్. ఈ స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్స్ మీరు కండక్ట్ చేయాలి అంటే ఏంటి? ఫస్ట్ వర్క్ టుగెదర్. ముందర ఏం గేమ్స్ ఆడాలి, ఏం చేయాలి, ఏంటి అవన్నీ నెక్స్ట్ ఫస్ట్ అందరూ కలిసి అందరం కలిసి ఇది చేద్దాము అని చెప్పి అనుకుంటాం. వర్క్ టుగెదర్ దాంట్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకున్నారు మీరు? స్టెప్ 2
what programs needs to conduct. Step 3, indoor or outdoor games. Right? We don't hear your voice, madam. Indoor indoor or outdoor games. Right? దాని తర్వాత step 4, do we need to call any chief guest? If yes, whom to call? ఒకవేళ నేను కనుక చీఫ్ గెస్ట్ ని పిలవాలి అనుకుంటుంటే కనుక ఎవరిని పిలవాలి? డాన్సింగ్, ఫ్లాగ్ హోయిస్టింగ్. ఎస్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే వర్కింగ్ టుగెదర్ ఫస్ట్ స్టెప్. అందరూ కలిసి పనిచేయడము. ఏంటి మన కామన్ గోల్ ఏంటి ఇక్కడ? కామన్ గోల్ ఏంటి ఇక్కడ? ఆర్గనైజ్ ఇన్ స్కూల్. రైట్? ఆర్గనైజ్ ఇన్ స్కూల్. ఏది ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం మనము? ఆగస్ట్ 15th రోజున స్కూల్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం, గేమ్స్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనము? అందరం కలిసి ఇక్కడ ఐడియాస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం. దాని తర్వాత రెస్పెక్ట్ ఐడియాస్. సెకండ్ ఏంటి? రెస్పెక్ట్ ఐడియాస్. ఇక్కడ మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఐడియాస్ ఏమేమి వచ్చాయి? మనకి బోల్డ్ అండ్ ఐడియాస్ వచ్చాయి. ఇక్కడ ఖోఖో, కబడ్డీ, ఎస్ఏ రైటింగ్, స్కిప్పింగ్, టెన్నికాయిడ్, యోగా, చెస్, రగ్బీ, కండక్ట్ గేమ్స్, ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్. రైట్? ఇన్ని విషయాలు మనకి మనము డిస్కస్ చేసినప్పుడు ఈ ఐడియాస్ వచ్చాయి. ఈ ఐడియాస్ అన్నిటిని మనము డిస్కస్ చేసి ఓకే, మనకి ఆ రోజుకు 6 hours టైం ఉంటుంది. ఆ 6 hours టైంలో మనము ఏ గేమ్స్ కండక్ట్ చేయగలుగుతాము, ఏ గేమ్స్, ఇండోర్ గేమ్స్ చేయగలుగుతామా, అవుట్డోర్ గేమ్స్ చేయగలుగుతామా, ఏం చేయగలుగుతాము అన్నది అందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత ఓకే, డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి కొంతమంది చెప్పేది, కొంతమంది లేదు ఇది చేద్దాము అని చెప్పి డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాదు ఇది చేద్దాం, అవును ఇది చేద్దాం అని చెప్పి. అలాగా డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానీ అయినప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చుని ఓకే సరే ఇవి మన ఫైనల్ గేమ్స్. సరే మనము 9th class, 10th class, 8th class అందరం కలిసి డిస్కస్ చేస్తున్నాము. మనం మన టీచర్ దగ్గరికి వెళ్దాం. టీచర్ విల్ టేక్ ది ఫైనల్ కాల్ అని చెప్పి మనం అనుకున్నవన్నీ టీచర్ దగ్గరికి వెళ్తే కనుక టీచర్ ఫైనల్ స్టేజ్ చెప్తారు. ఓకే ఈ గేమ్స్ మనం చేద్దాము, దీనికి వీళ్ళని చీఫ్ గెస్ట్ మీద పిలుద్దాము. సో 8th class వాళ్ళు మొత్తం ఇండోర్ గేమ్స్ చూసుకుంటారు, 9th class వాళ్ళు మొత్తం అవుట్డోర్ గేమ్స్ చూసుకుంటారు. 10th class వాళ్ళు సీనియర్స్ కాబట్టి ఆర్గనైజింగ్, చీఫ్ గెస్ట్లని పిలవడము, కాలేజ్ లో ప్రిన్సిపల్ లేకపోతే స్కూల్ కి ఎవరన్నా చీఫ్ గెస్ట్లు వేరే చోట వస్తుంటే వాళ్ళని పిలవడము, అవన్నీ 10th class పిల్లలు చూసుకుంటారు. అని అందరూ ఐకమత్యంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. చూడండి, అదే కొలాబరేషన్ అంటారు. మనం చిన్నప్పటి నుండి చదువుకున్నాం చూడండి, ఒక కర్రని ఈజీగా విరగొట్టచ్చు. అదే 10 కర్రలు ఒకే చోట కలిసి ఉన్నాయి అనుకోండి, ఆ 10 కర్రల్ని విరగొట్టడం ఈజీ అవుతుందా? కాదు కదా. ఇది కూడా అంతే. ఇక్కడ మోటివేషన్ అని చెప్పేది రాశారు.
kabaddi, we conduct the electrocution, we play tennis, right? So ఇవన్నిటిని మనము కొలాబరేషన్ లో ఫైనల్ గా మనకి ఏమేమి వస్తాయి? కొలాబరేషన్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు కొలాబరేషన్ అంటే మనకి ఏ పాయింట్స్ వస్తున్నాయి? మనకి వర్క్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, వర్క్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, సాల్వ్ టుగెదర్. Work together, respect ideas, solve together. అక్కడక్కడ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే కొద్దిగా చూడండి, చెప్తే చెప్పండి, చూస్తున్నాను నేను కూడా. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్ట్ ఇక్కడే చేస్తున్నాము. రెస్పెక్ట్ ఐడియాస్, టుగెదర్, వర్క్ టుగెదర్. ఓకే, GETHER. ఇక్కడ ఎవరో రాసే చూడండి. వర్క్ టుగెదర్, రెస్పెక్ట్ ఐడియాస్, సాల్వ్ టుగెదర్. మనకి ఎప్పుడన్నా ఒక చిన్నప్పటి నుండి, మా చిన్నప్పటి నుండి మేము వింటున్నది, కలిసి ఉంటే కలదు సుఖము అంటారు చూడండి. అలాగా మనం ఏదైనా సరే అందరూ అనుకుని అందరూ ఒక తాటి పైన నిలబడ్డమంటారు చూడండి. అలాగా మనం ఏదన్నా చేస్తే కనుక ఏదన్నా సరే ఈజీగా విజయం సాధించగలుగుతాము. అందరూ ఒక మాట మీద ఉంటారు చూడండి, అందరూ ఒక మాట మీద నిలబడ్డాం అన్నది అదొక బలం అన్నమాట. ఓకే, సో కొలాబరేషన్ అయిపోయింది. రెండోది కొలాబరేషన్. నెక్స్ట్ మూడోది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ ఎప్పుడన్నా అన్నిటికంటే ముఖ్యమైనది క్రిటికల్ థింకింగ్. ఎవరో మనకి ఏదో చెప్పారు కదా అని చెప్పి చేసేయడం కాదు. పాత సినిమా ఒకటి 2000s లో సినిమా, ఓకే, ఒక సినిమా ఉంటుంది. దాంట్లో బాబు మోహన్ గారు ఇంకా కోట శ్రీనివాసరావు గారు అంటూ ఉంటారు, ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పి. ఏదన్నా సరే మీరు ఏదన్నా తెలుసుకోవాలి అంటే గనక ఎందుకు ఏమిటి ఎలా ఈ మూడే కాన్సెప్ట్స్. ఫస్ట్ అది ఏంటి అన్నది తెలుసుకోవాలి, అది ఎందుకు చేయాలి అన్నది తెలుసుకోవాలి. అది ఎందుకు చేయాలి అన్నది తెలుసుకుంటే గనక అప్పుడు మనకి ఫైనల్ గా ఎలా చేయాలి అన్న దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు అది ఏంటి అన్నదే మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక అది ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ రాదు, ఎలా చేయాలి అన్నది అసలుకే రాదు, రైట్? కాబట్టి ఏదన్నా సరే అది చెప్తాను. వాట్ ఈస్ క్రిటికల్ థింకింగ్ అన్నది చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ క్రిటికల్ థింకింగ్ అనేది మీకు చెప్తున్నాను. ఏదన్నా సరే మనకి హౌ, వై ఈ క్వశ్చన్స్ మనకి వస్తాయి. ఆస్క్ ప్రాబ్లమ్ వై 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 వై. ఏదన్నా సరే వై. ఫ్యాన్ తిరుగుతోంది, ఎందుకు తిరుగుతోంది? మనం స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతోంది, ఎందుకు తిరుగుతోంది? కరెంట్ పోగానే నేను స్విచ్ ఆఫ్ చేస్తుంటే కరెంట్ పోతుంది, రైట్? స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ పోతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. కానీ నేను స్విచ్ ఆఫ్ చేయకుండానే ఒకవేళ కరెంట్ పోయింది అంటే కనుక ఫ్యాన్ ఆగిపోతుంది. ఎందుకని? రైట్. ఒక టేబుల్ మీద నేను క్యాండిల్ లైట్ పెట్టాను, మెల్లగా కొంచెం తక్కువ గాలితోటి ఊతున్నాను దాన్ని. ఆ క్యాండిల్ లైట్ ఆరిపోలేదు.
అది గట్టిగా ఉఫ్ అని చెప్పి ఊదడమో లేకపోతే ఫ్యాన్ వేయడమో చేశాను, అది ఆఫ్ అయిపోయింది. ఎందుకని అయిపోయింది? లేదు అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్లు ఉన్నాయి. కంప్యూటర్లో నేను google.com అని కొట్టాను. google.com అని కొట్టంగానే గూగుల్ ఓపెన్ అయిపోతుంది. అసలు గూగుల్ ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, అసలు ఆ గూగుల్ ఎలా ఓపెన్ అయిపోయింది? ఇగో ఇవే అన్ని వై అండ్ హౌ. లేదు అంటే కనుక మనము చిన్నప్పుడు మ్యాథ్స్ లో నేర్చుకుంటాం చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్. అలాగే మనకి ఫిజిక్స్ లో తీసుకుంటే కనుక చాలా మనకి ఉంటాయన్నమాట. అవి అన్ని ఎలాగైతే మనకి ఫిజిక్స్ లో ఉండే వాటికి ప్రతి దానికి ఆన్సర్స్ ఉన్నాయో, అలాగే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, లేకపోతే ఏదో ఒక సమస్య, మీకు ఏదో ఒక సమస్య, అది మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ అయి ఉండొచ్చు. మీ ఇంట్లోకి దోమలు వస్తున్నాయి రోజు, రాకుండా చేయాలి, ఎలా చేయాలి? ఈ మధ్య దోమలు వచ్చినప్పుడు ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్ కి దోమలు అట్రాక్ట్ అయిపోయి ఆ ఇన్స్ట్రుమెంట్ సైడ్ వెళ్ళిపోతాయి. అండ్ అది ఆ దోమల్ని అది గ్రాప్ చేసి లాగేసి ఆ దోమల్ని చంపేస్తుంది. అది ఎలా చేస్తోంది అది? ఇవన్నీ క్రిటికల్ థింకింగ్. ఇలాగా మీరు రోజు కూర్చుని మీరు అలాగా కూర్చుని చూస్తూ ఉంటారంటే బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. క్రిటికల్ థింకింగ్ అన్నిటికి ఏదన్నా సరే మీరు తీసుకోండి, ఎందుకు ఏమిటి అలా, ఎందుకు ఏమిటి అలా, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్. మీకు చిన్న సోషల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది? లూనార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఇది కూడా ఒక క్వశ్చనే. మా చిన్నప్పుడు మేము మేము 7th క్లాసు 8th క్లాసు మీలాగా 9th క్లాసు 10th క్లాసు అది చదువుకో అంతవరకు రాక పూర్వము ఓకే ఏం చెప్పేవారు అంటే, ఓ 2 పావులు ఉంటాయి, రాహు కేతు అని చెప్పి ఓ 2 పావులు ఉంటాయి. ఆ పావులు వచ్చి సూర్యుడిని కాదు, సపోజ్ లూనార్ ఎక్లిప్స్ అయితే కనుక ఆ పావులు వచ్చి చంద్రుడిని మింగేస్తాయి, కాబట్టి మనకి చంద్రుడు కనిపించాడు. లేదు అంటే కనుక సోలార్ ఎక్లిప్స్ అంటే కనుక, సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ముందర లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి? ఎస్, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణము, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణము. సూర్యగ్రహణం రోజున రాహు కేతు అని చెప్పేంత రాక్షసులు వస్తారు. ఆ రాక్షసులు పావు రూపంలో వస్తారు. వాళ్ళు సడక్ అని చెప్పి సూర్యుడిని మింగేస్తారు. దాంతో మనకి సూర్యుడు కనిపించడు. ఇది మాకు చెప్పింది, రైట్. అదే లూనార్ ఎక్లిప్స్ అంటే అవే 2 పావులు మళ్ళీ కాచుకుని కూర్చుంటాయి. లూనార్ ఎక్లిప్స్ వచ్చి రాగానే అవి ఏం చేస్తాయి అంటే చంద్రుడిని కాస్త మింగేస్తాయి. ఆ మింగేయడం వల్ల మనకి చంద్రుడు కొంచెంసేపు కనిపించకుండా మాయమైపోతాడు. దట్ ఈస్ కాల్డ్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పారు మాకు. మీకు అదే చెప్పారా మీ చిన్నప్పుడు? నేను అదే అడుగుతున్నా అండి, ఏపీఆర్ఎస్బిపిఎల్ఎం, నేను కూడా అదే అడుగుతున్నాను. వాట్ ఈస్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి నేను అడుగుతున్నది నన్ను మళ్ళీ అడుగుతున్నాను. నాకు తెలిసిన లూనార్ ఎక్లిప్స్ ప్రకారం 2 పావులు వస్తాయి, రాహు కేతు అని చెప్పి. ఆ 2 పావులు చంద్రుడిని మింగేస్తాయి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? లూనార్ ఎక్లిప్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండవండి, ఒకటే ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎస్, 2 పావులు వచ్చి మింగేసే అందుకనే లూనార్ ఎక్లిప్స్ వస్తుందంటారా మీరు?
అవునా కాదా? దీనికి మటుకు ఆన్సర్ చెప్పండి. లూనార్ ఎక్లిప్స్ అంటే ఏమవుతుంది? 2 పాములు చంద్రుడిని మింగేశాయి. దాంతోటి నాకు లూనార్ ఎక్లిప్స్ వచ్చింది. అవునా కాదా? యెస్ ఆర్ నో? థాంక్స్ అండి. ఎవరు నో చెప్పారు. మరి ఎందుకు నస్తుంది లూనార్ ఎక్లిప్స్? ఎందుకని వస్తుంది లూనార్ ఎక్లిప్స్? ఇక్కడ ఎవరో ఎస్ అని కూడా చెప్పారు. ఎందుకని వస్తుంది లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్? మనకి ఎక్లిప్స్ అన్నది ఎందుకు వస్తుంది? మనకందరికీ తెలుసు కదా, సూర్యుడు చుట్టూ భూమి జరుగుతుంది. రైట్? సూర్యుడు చుట్టూ భూమి జరుగుతుంది అండ్ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అండ్ ఇక్కడ గీయడానికి వస్తుందా? ఒక్క నిమిషం. ఇది మనకి సూర్యుడు, ఇది మనకి భూమి, అలాగే ఇది మనకి చంద్రుడు. సో మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ పెన్సిల్ ఏమైనా ఉందో చూస్తుంది. ఈ భూమి ఇలా సూర్యుడు చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. రోజు తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ, ఓకే, ఫస్ట్ ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. రైట్? సో తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 డేస్ అవుతుంది. ఆ టైంలో ఈ చంద్రుడు ఖాళీగా కూర్చోడు కదా, ఈ చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ సూర్యుడు దెన్ నెక్స్ట్ భూమి, చంద్రుడు, ఈ 3 సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ, లేకపోతే ఇంకొన్ని ఎక్కువ సార్లు కూడా స్ట్రైట్ లైన్ లో వస్తాయి. స్ట్రైట్ లైన్ లో వచ్చినప్పుడు, సపోజ్ మీరున్నారు, మీరు మీ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, ముగ్గురు ఉన్నారు. రైట్? మధ్యలో వాళ్ళు కొంచెం పొట్టిగా ఉన్నారు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొంచెం పొడుగు అటు ఇటుగా ఉన్నారు. అప్పుడు మీరు కనుక అడ్డంగా వచ్చి నిలబడ్డారనుకోండి, మీ వెనక వాళ్ళు కనిపించారు. అలాగే మీ వెనక వాళ్ళకి మీ ముందర వాళ్ళు కనిపించారు. రైట్? అలాగే ఏమవుతుందంటే, భూమి కనుకను చంద్రుడు సూర్యుడుకి అడ్డం వస్తే ఒక లూనార్ ఎక్లిప్స్ వస్తుంది. అలాగే చంద్రుడు కనుకను భూమికి ద నెక్స్ట్ సూర్యుడికి మధ్యలో అడ్డం వస్తే కనుక మనకి సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. ఇంత సైన్స్ ఉంది దాంట్లో. అంతేకాని మనము చిన్నప్పుడు మనకి ఎవరో చెప్పినట్టు అది పాములు మింగడం వల్ల వస్తుందా అంటే, పాము మింగడం వల్ల రాదు. ఎర్త్ రొటేట్స్ అని ఇక్కడ ఎవరో రాశారు చూడండి. వెన్ ద మూన్ ఈస్ బిట్వీన్ ది, ఇక్కడ ఎవరో క్లియర్ గా రాశారు చూడండి. వెన్ మూన్ ఈస్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, వెన్ ఈస్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, అప్పుడు మనకి ఎక్లిప్స్ వస్తుంది. రైట్? దట్ ఈస్ సైన్స్. పావు మింగింది అది అనుకున్నాం, మనం ఏదైతే అనుకుంటున్నామో దట్ ఈస్ నాట్ ప్రూవెన్ సైన్స్. ఇది ప్రూవెన్ సైన్స్. ఇది ఎలాగ తెలిసింది మనకి? దానికి ఎవరికో ఐడియా వచ్చి, ఓకే, ఎలాగా ఇది అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కాలంలో సైంటిస్ట్ వాళ్ళు చూడగా పరిశోధించగా దే కేమ్ టు దిస్ పర్టికులర్ కంక్లూజన్. అలాగే ఇంత ముందర ఏమనుకున్నారు? భూమి ఫ్లాట్ గా ఉంటుంది అనుకునేవారు. రైట్? దాని తర్వాత భూమి రౌండ్ గా ఉంటుంది అని చెప్పి కనుక్కున్నారు. అది ఎవరు కనుక్కున్నారు భూమి రౌండ్ గా ఉంది అని చెప్పి?
ఎస్ ప్లీజ్. భూమి రౌండ్ గా ఉంది అని చెప్పి ఎవరు కనుక్కున్నారు? ఎలా కనుక్కోగలిగారు? మీరు గెలీలియో పేరు విన్నారా ఎవరన్నా? ఇది లాస్ట్ క్లాస్ లో కూడా ఎవరో అడిగారండి. లైఫ్ స్కిల్ అంటే మనకి మన దైనందిన జీవితాల్లో అవసరము అయిన స్కిల్స్ ని మనము లైఫ్ స్కిల్స్ అని చెప్పొచ్చు. మనము ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 వీక్స్ నుండి క్లాసెస్ కి వస్తున్నట్టుందామండి మనము. లైఫ్ స్కిల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ మీకు ఎవరన్నా చెప్తారా అండి? ప్రీవియస్ క్లాసెస్ లో వాళ్ళు లైఫ్ స్కిల్ ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్. ఎస్. లైఫ్ స్కిల్ అంటే మీకు తెలుసు కదండి. లైఫ్ స్కిల్ మీకు స్కిల్ అంటే తెలుసు కదా. నైపుణ్యము. స్కిల్ అంటే ఈ రోజే నైపుణ్యం అని చెప్పి నైపుణ్యము అని చెప్పి మాట్లాడుకున్నాం కదండి. స్కిల్ అంటే గనక నైపుణ్యము. మనము మన జీవితానికి అవసరము అయిన స్కిల్స్ ఏవైతే స్పెషల్ గా మనము ఇక్కడ జీవితం కంటే కూడా ఇక్కడ జాబ్ గురించి వాటి గురించి మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే మీకు కమ్యూనికేషన్ కానీ ఇవి ఏవైతే మాట్లాడుకుంటున్నామో వాటి గురించి వస్తాయి. ఓకే. లైఫ్ స్కిల్స్ అంటే వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ? ఏ కంటెక్స్ట్ లో అండి ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మీరు అడుగుతున్నారు? మీరు జీవన నైపుణ్యం. ఓకే. మనము అలాగే క్రిటికల్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫైనల్ గా క్రియేటివిటీ. ఆఖరిది ఏంటి అంటే క్రియేటివిటీ. మనము ఏదైతే ఇందాక నుండి మనం క్రిటికల్ థింకింగ్ అది అనుకుంటున్నామో దాన్ని మనము తయారు చేసే విధానం ఏదైతే ఉంటుందో, మనము చూపించాల్సిన విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇన్వెంట్. ఇగో చూడండి ఇక్కడ ఇమాజిన్ అండ్ ఇన్వెంట్. ఇమాజిన్ అండ్ ఇన్వెంట్. థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా అండి? ఆయన ఎన్నో టెస్టులు చేసి ఫెయిల్ అయ్యి లాస్ట్ కి ఆయన బల్బుని కనుక్కున్నారు. రైట్. గెలీలియో ఆయన ఏది కనుక్కున్నారు? టెలిస్కోప్ కనుక్కున్నారు. అలాగా చాలా మంది ఈ మనం ఇందాక అనుకున్న అన్ని విషయాలని దాటుకుని క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ దాన్ని దాటుకుంటూ ముందరికి వస్తే గనక ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ఎండ్ రిజల్ట్ క్రియేటివిటీ. ఈ రోజుల్లో ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ఏదన్నా సమస్య వచ్చింది దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడము. ఇందాక చెప్పాను, దోమలకి ఒక మిషన్ కనుక్కున్నారు అని చెప్పి. ఆ మిషన్ కనుక్కోవడం ఏంటి? క్రియేటివిటీ అని వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. పెద్ద సర్జరీలు, డాక్టర్లు చేయలేని సర్జరీలు కూడా చిన్న రోబోలు చేస్తున్నాయి. అదేంటి? అది కూడా క్రియేటివిటీ. లేదు అంటే కనుక మనం ఇంతకు ముందర క్లాస్ లోనే అనుకున్నట్టున్నాం. ఇంతకు ముందర పొలాల్లో నారు తీయడానికి కానీ లేకపోతే స్టార్టింగ్ లో వాడు
అది వరి నాట్లు వేస్తారు కదా, వరి నాట్లు వేసే టైంలో ఇంతకు ముందు చాలా మంది అవసరం ఉండేవారు. ఇప్పుడు అంతమంది అవసరం లేకుండా ఒక ట్రాక్టర్ ని కలుపుతున్నారు. ఆ ట్రాక్టరే వాళ్ళకి మొత్తం పని చేసేస్తుంది. లేదు అంటే వరి వచ్చిన తర్వాత, కోతకు వచ్చిన తర్వాత దాన్ని కట్ చేయడానికి ఇంతకు ముందర చాలా మంది అవసరం ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఒక ట్రాక్టర్ తీసుకుంటారు. ఆ ట్రాక్టర్ మొత్తం అంతా వరిని కట్ చేసేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పోసేస్తుంది, రైట్? అలాగా ఎనీ ప్రాబ్లం, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ని చూడడమే మనము మాట్లాడుకునే క్రియేటివిటీ. అంటే ఏంటి అంటే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం. సో ముఖ్యమైనవి ఏవేంటి మనం 4 అనుకున్నాం. ఒకటి కమ్యూనికేషన్, రెండోది కొలాబరేషన్, మూడవది క్రిటికల్ థింకింగ్, నాలుగవది క్రియేటివిటీ. చూడండి ఇవన్నీ కలిపి ఆల్ ఫోర్స్ టుగెదర్. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్, రిఫైన్ అంటే ఏంటి? మనకు వచ్చిన ఐడియా వచ్చి రాగానే అది కరెక్ట్ అవ్వదు, రైట్? ఆ వచ్చిన ఐడియాని మనము మళ్ళీ ఆలోచిస్తే మనకి దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. దాని తర్వాత మీరు అనుకున్న దాన్ని అవతల వాళ్ళకి చెప్పడము, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. దాని తర్వాత ఎగ్జిక్యూట్, మీరు ఏదైతే చేశారో మీరు అనుకున్న దాన్ని మీరు ఒక టీమ్ తో కలిసి చేయాలి అంటే గనక అందరూ కలిపి చేసే దాన్ని ఎగ్జిక్యూషన్. దెన్ నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మ్ అంటే ఏంటి? ఇనిషియల్ ఫేజ్ లో మనకు ఐడియా వచ్చింది, ఆ ఐడియాని ఎలా చేయాలి ఏంటి, అసలు ముందర ఐడియా వస్తుంది కదా, దాన్నే మనం బ్రెయిన్ స్టార్మ్ అని చెప్పి కూడా అనొచ్చు. దాన్నే డిఫరెంట్ ఐడియాలుగా ఆలోచించడం. ఆలోచించగా మనకు ఒక ఫైనల్ గా ఒక కంక్లూజన్ వస్తుంది, దాన్ని రిఫైన్ అంటారు. అలాగా మనకి ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేసే వరకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటిల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్ లోకి వచ్చేంత వరకు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ 4 C's. మీరు కూడా ఈ రోజు నుండి ఏం చేయాలి అంటే గనక ప్రతిరోజు మీరు ఏదన్నా చూస్తే కనుక, ఓకే, ఆస్క్ క్వశ్చన్స్, కనెక్ట్ టు పీపుల్. మీకు కనుక డౌట్లు ఉంటాయంటే కనుక మీ టీచర్లని వాళ్ళని కలవండి, కలిసి వాళ్ళతో మాట్లాడి ఏదన్నా కొత్తది చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఫైనల్ గా ఏదన్నా ప్రోడక్ట్ మనకి బయటకు వస్తుంది అప్పుడు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ క్రిటికల్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ 4 C's. ఓకే, సో ఎనీ డౌట్స్ అండ్ సార్ మీరు చెప్పి ఏమీ అర్థం కాలేదు. ఓకే అండి, మరి అర్థం కాలేదు అంటే మాకు ఇచ్చిన సిలబస్ ప్రకారము, మాకు ఇచ్చిన టాపిక్ ప్రకారము చెప్పడానికి ట్రై చేస్తున్నాము. మీది ఫస్ట్ క్లాసా, లేకపోతే మీకు ఈ రోజే ఏమీ అర్థం కాలేదా? ఎందుకంటే ఇది 21st సెంచరీకి అవసరమైన 4 ఇంపార్టెంట్ నైపుణ్యాలు ఏమేంటి అన్నది ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకున్నాం. దాంట్లో ఏమేమి చెప్పుకున్నాము అంటే మనము ఫస్ట్ కమ్యూనికేషన్ ఎందుకు అవసరమో చెప్పుకున్నాం, కొలాబరేషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం, దాని తర్వాత క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి అన్నది చెప్పుకున్నాం, రైట్? లాస్ట్ కి క్రియేటివిటీ అంటే ఏంటి అన్నది చెప్పుకున్నాం, రైట్? ఈ 4 టాపిక్స్ మనము ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ ది 4 C's మనము డిస్కస్ చేసాము. ప్లీజ్ రిప్లై సార్. మీ క్వశ్చన్ ఏంటండి? భాస్కర్
ఇక్కడ భాస్కర్ అని చెప్పి ఎవరో ప్లీజ్ రిప్లై సార్ అని చెప్పి ఇచ్చారు. మీ క్వశ్చన్ ఏంటో కనుక మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఆన్సర్ చెప్తానండి. మీకు ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు మెన్షన్ చేయొచ్చు. ఇంకొక 2 minutes ఉంది కాబట్టి మీకు నేను ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, మనకి ఇంకా 1-2 minutes టైం ఉంది. సింపుల్. మీ క్లాస్ లో పిల్లలకి కూడా మీరు టీచర్స్ కింద అలవాటు చేయాల్సినది ఇదే, కమ్యూనికేషన్. వాళ్ళు వాళ్ళకు ఉన్న ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేయడం నేర్పించండి మీరు అందరూ. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. మేము ఇంజనీరింగ్ కాలేజెస్ లోను అక్కడ కూడా టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఐ నో ద ప్రాబ్లం. పిల్లలు బాగా చదువుతారు కానీ చదివినది చెప్పడానికి చాలా భయపడిపోతూ ఉంటారు. సో మీరు ఇప్పటి నుండే మీ పిల్లల్ని కనుక ఆ బెరుకుతనము రాదు అని చెప్పి కాదు, అందరికీ 80% 90% మార్క్స్ వస్తాయి. కానీ చదివినది చెప్పడానికి, చదివినది అవతల వాళ్ళకి అర్థమయ్యేదని చెప్పడానికి భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు మెయిన్ కమ్యూనికేషన్ లో దెబ్బతింటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ క్రిటికల్ థింకింగ్ బాగుందా, క్రియేటివిటీ బాగుందా, లేదు అంటే కనుక కొలాబరేషన్, వాళ్ళు టీమ్ లో అందరితోటి కలిసి ఉంటుందా, రైట్, వాళ్ళు వాళ్ళ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంటే కనుక మిగతా అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళలో ఉన్నా కూడా ఇది ఎలాగా అవుతుందంటే, మనకి సూర్యుడు ఎంత గొప్పవాడైనా ఉండొచ్చు సూర్యుడు, కానీ ఒక చిన్న మబ్బు కనుక అడ్డం వస్తే మనకి చీకటి అయిపోతుంది కింద. అది మబ్బు గొప్పతనం కాదు, రైట్. అలాగా ఆ ప్రతి పిల్లాడు ఆ కమ్యూనికేషన్ స్కిల్ అన్నది కనుక నువ్వు లేకపోతే కనుక మిగతా ఎన్ని అదర్ స్కిల్స్ ఉన్నా కూడా రాణించడం కష్టం అవుతుంది. సో యాజ్ ఏ టీచర్స్ మీరు మీ పిల్లలకి ఆ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి మీరు అందరం. ఓకే, థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. Gokul, you can stop recording.